ఇచ్చేదమ్మా 123 మంది ఒక సమూహంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు? 123. అందులో చెప్పండి, వాళ్ళు క్యాంటీన్కి వెళ్ళారు. దేనికి వెళ్ళారు? కూల్ డ్రింక్స్ కొనడానికి, లేదా ఐస్ క్రీమ్లు కొనడానికి, లేదా టీలు కొనడానికి. అందులో ఏమన్నాడు? 42 మంది ఏమన్నాడు? అది చెప్పండి, ఐస్ క్రీమ్ ఎంతమంది కొన్నారమ్మా? 42 మంది కొన్నారు. నెక్స్ట్ 36 మంది టీలు కొన్నారు. 36 మంది. మరి 30 మంది దేన్ని కొన్నారమ్మా? కూల్ డ్రింక్ని కొన్నారు. నెక్స్ట్ 15 వర్కర్స్ పర్చేస్డ్ అది అంటే ఐస్ క్రీమ్ మరియు టీ అంటే ఐ ఇంటర్సెక్షన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? నెక్స్ట్ టైం ఇచ్చాడు 10 మెంబర్స్ పర్చేస్డ్ ఐస్ క్రీమ్ అంటే ఐ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడమ్మా? నెక్స్ట్ ఏమన్నారు చెప్పండి? 4 ఏం చేశారు? కూల్ డ్రింక్ మరియు టీ కొని ఏం కొనలేదు అంటే చెప్పండి, సి ఇంటర్సెక్షన్ చెప్పండి, కూల్ డ్రింక్ టీ కొని ఐస్ క్రీమ్ను కొనలేదు అంటే ఇంటర్సెక్షన్ ఏంటమ్మా? ఐ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? నెక్స్ట్ ఏమన్నాడు? ఐస్ క్రీమ్ మరియు టీను కొని దేన్ని కొనలేదు? కొనలేదు అంటే ఏంటి? కాంప్లిమెంట్. అవునా కాదా? అంటే ఇప్పుడు ఏమి ఇచ్చాడు ఇక్కడ? ఐ ఇంటర్సెక్షన్ టీ ఇంటర్సెక్షన్ సి కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు? అయితే ఈ మూడింటిని కొనని కార్మికులు ఎందరు ఉన్నారు అన్నాడు. అంటే ఈ మూడింటిని కొనే కార్మికులు కానీ తెలిస్తే మొత్తము సమూహం నుంచి మూడింటిని కొనేవారు తీస్తే అప్పుడే కదా మూడింటిని కొన్నవారు వస్తున్నారు. రైట్. ఇప్పుడు చూడండి, డ్రా ది వెన్ డయాగ్రామ్. ఇదేంటమ్మా? ఇది నెంబర్ ఆఫ్ ఐ. ఇదేంటమ్మా? ఇది నెంబర్ ఆఫ్ టీ. ఇదేంటమ్మా? ఇది నెంబర్ ఆఫ్ రైట్. మరి ఫస్ట్ ఏమి ఇచ్చాడమ్మా? ఐ ఇంటర్సెక్షన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఐ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత? మరి సి ఇంటర్సెక్షన్ టీ ఇంటర్సెక్షన్ ఐ కాంప్లిమెంట్ అంటే ఏంటమ్మా చెప్పండి? కూల్ డ్రింక్ టీ కొని ఐస్ క్రీమ్ను కొనని వారు ఎంతమంది? యాక్చువల్గా చెప్పండి, యాక్చువల్గా ఏంటి? కూల్ డ్రింక్ టీ అంటే ఇదే కదమ్మా. మరి కూల్ డ్రింక్ టీ కొని ఐస్ క్రీమ్ను కొనవారు అంటే మొత్తం ఐస్ క్రీమ్ రేట్ చేశారు వద్దా? అంటే ఈ ప్రాంతంలో ఎంత రాసుకోవాలి చెప్పాలి. నెక్స్ట్ ఏమన్నాడు? ఐస్ క్రీమ్ టీ కొని కూల్ డ్రింక్ని, మరి ఐస్ క్రీమ్ ఎక్కడ ఉంది? కూల్ డ్రింక్ ఇక్కడ ఉంది. ఈ రెండింటిని కొని టీ కొనేవారు ఎంతమంది ఇచ్చాడు? చూడండి, ఐ ఇంటర్సెక్షన్ టీ. ఐ అంటే ఏంటమ్మా? టీ అంటే ఇదేనా? ఈ రెండింటిని కొని కూల్ డ్రింక్ను కొన్నవారు ఎంతమంది? 11 ఎక్కడ రాయాలి? ఇదేనా? ఇప్పుడు చూడండి ఏమన్నాడు? ఐ ఇంటర్సెక్షన్ టీ ఎంతమ్మా? మరి ఐ ఇంటర్సెక్షన్ టీ అంటే ఇదేనా? ఈ మొత్తం ఎంత ఉండాలి? ఆల్రెడీ ఇక్కడ ఎంత ఉంది అంటే రిమైనింగ్ ఎంత ఉండాలి? ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉండాలి? 4. మరి నెక్స్ట్ ఏంటి ఇచ్చాడు? ఐ ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? మరి ఐ ఇంటర్సెక్షన్ సి అంటే ఈ ప్రాంతమేనా? ఈ ప్రాంతంలో ఎంత ఉండాలి? 10 ఉండాలి. ఆల్రెడీ ఎంత ఉంది? మరి ఎంతమ్మా ఇది? 6ఏనా? రైట్. మరి ఐ ఎంతమంది అండి అంటే ఈ మొత్తం ప్రాంతంలో ఎంతమంది ఉండాలి? ఆల్రెడీ ఈ 3 అంశాలు ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు ఓన్లీ ఐ కావాలంటే మొత్తము 42 నుండి ఈ 3 యాడ్ చేసి తీసేయాలా వద్దా? చెప్పండి. మైనస్ ఎంతమ్మా? 20 అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? అంటే ఓన్లీ ఐస్ క్రీమ్ ఎంతమంది అండి? అర్థమైందా? రైట్. మరి నెంబర్ ఆఫ్ ఐ ఎంతండి? నెంబర్ ఆఫ్ టీ ఇదేనా? ఇదంతా ఎంత ఉండాలి? అందులో ఆల్రెడీ ఎంత ఉందమ్మా? ఇక్కడ 19. ఎంత ఉంది అంటే రిమైనింగ్ ఎంత? 36 మైనస్ దట్ ఈస్ ఈక్వల్ టు మరి నెంబర్ ఆఫ్ సి ఎంత ఉందండి?
ఆల్రెడీ ఈ 3 కలిపితే ఎంతమ్మా? అంటే రిమైనింగ్ ఎంత కావాలి? 30 మైనస్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? 16 రైట్. ఇప్పుడు నాకేం కావాలి? ఎన్ ఆఫ్ చెప్పండి అమ్మా. ఐ యూనియన్ టీ యూనియన్. మరి నెంబర్ ఆఫ్ ఐ యూనియన్ టీ యూనియన్ సి అంటే మొత్తం ఈ వెన్ డయాగ్రామ్లో అన్ని అంశాలను ఏం చేయాలి చెప్పు? ఏ అంశాలను యాడ్ చేయాలి? 21 ప్లస్ చెప్పాలి 11 ప్లస్ 17 ప్లస్ 6 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ మరి ఎంతమ్మా టోటల్లీ? ఈ రెండు 20 20 10 30 30 10 40 40 50 50 7 ఎంత? ఇప్పుడు 1 యాడ్ చేయండి. 71 72 చెప్పాలి 79 సరిపోయిందా? మరొకసారి యాడ్ చేయండి అమ్మా. 21 11 చెప్పండి 30 32 32 17 ఎంతమ్మా? 49 10 ఎంతమ్మా? 59 20 ఎంతమ్మా? ఇప్పుడు ఏమన్నాడు? మూడింటిని కొనవారు అన్నాడు. ఆ సమూహంలో మొత్తం ఎంతమంది ఉన్నారు? మరి ఐ లేదా సి లేదా టీను కొనేవారు ఎందరు? అంటే మూడింటిని కొనవారు అడిగితే ఆన్సరు మొత్తము సమూహం నుంచి కొనేవారు నేర్చేయాలి. ఈ 79 ఏంటి? కనీసము ఒక అంశాన్నైనా కొనేవాళ్ళు ఎందరు? మరి కొనేవారు ఎందరు అంటే ఏం చేయాలి? సమూహం నుంచి కొనేవారిని తీసేయాలి. అంటే దట్ ఈస్ ఈక్వల్ టు ఎంతమ్మా? 13 నుంచి 9 తీయండి. మరి ఎంత మిగిలింది? 11 11 మైనస్ అంటే మూడింటిని కొన్నవారు ఎంతమంది? అంటే చూడండి ఇక్కడ వెన్ డయాగ్రామ్స్ ఎన్ని సమ్స్ చెప్పాను, కానీ వే ఆఫ్ క్వశ్చన్కి ఎన్ని విధాలుగా అడుగుతున్నాడు వాడు. ఇంకా ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలరా లేదండి. సో టోటలీ డిపెండ్స్ ఆన్ వెన్ డయాగ్రామ్. ఆర్ అండర్స్టాండ్ ఆర్ నాట్? నోట్ ఇట్.